ముద్రగడ్డ అంత్యక్రియలో పూర్తి అధికారుల లాంఛనాలు అడ్డుకునేందుకు వైకాపా నేతలు. తండ్రి బతుకయాన్ని చూడనివ్వకుండా కుమార్తెకు అడ్డంకులు. ఇక ఇది చర్చ చేయాల్సిన అంశం. కుటుంబ వ్యవహారంలో రాజకీయ పార్టీల జోక్యం ఎందుకుంటుంది? ఎవరు చెప్తారు ఈ సమాధానం? నిజంగా ఈ పరిస్థితికి అయితే మనందరం బాధపడాల్సిందే, గోసపడాల్సిందే, సిగ్గుపడాల్సిందే కూడా. ఒక తండ్రి చనిపోతే కూతురు వెళ్ళలేని స్థితిలోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఆమెను రానియన పరిస్థితులు వచ్చాయి. ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకనే ప్రశ్న వదిలేసి రాణిస్తలేరనేటువంటి ప్రాపగండం చేస్తున్నటువంటి పార్టీలను, చావుని కూడా పార్టీల వైపు నెట్టినటువంటి ఘనత ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, భారతీయ జనసేన పార్టీలది. ఆ పరిస్థితులు ఎందుకు వచ్చింది? కారణం వాళ్ళదే కదా బాధ్యత. కేవలం కుటుంబాల్లో చిచ్చులు పెట్టడం అనేది ఇంకా మనకు తెలిసిన విద్య, రాజకీయాల విద్య. ఇంకా లోతులోకి వెళ్ళాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది. సరే, రాజకీయంగా ఎదగాలనుకున్నారు ముద్రగడ్డ గారికి. జరిగిన అవమానాలు మనకు తెలిసిందే. ఆయన పడ్డ ఘోష, జైలు శిక్ష, అరెస్టు తీరు ఎంత హృదయ విదారకంగా ఉందో మనందరం చూసినాము. సరే, తన బిడ్డ కూడా, కూతురు క్రాంతి ఆమె పేరు, ఆమె కూడా రాజకీయాలకు రావాలనుకుంది, ఎదగాలనుకుంది. మరి ఇక్కడ విచిత్రం ఏంటో, తండ్రే రాజకీయం చూసి ఈమెకు కూడా పెత్తనం కావాలనుకుంది. కానీ ఈయన ఆశీస్సులు ఉండాలి కదా. ఈయన శిష్యరికంలో నువ్వు ముందుకు వెళ్ళాలి కదా. ఇతను విభేదించి వెళ్ళడం అనేది రాజకీయం ఎక్కడిది అనేది మన తెలుగుదేశంలో ఉన్నటువంటి నానుడి ఇది. ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుంటారు, ఎన్టీ రామారావుని విమర్శిస్తారు, ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా పనిచేస్తారు, ఆయన పార్టీ నుంచి ఆయననే ఎలగొడతారు. ఇదే సూత్రం. ఎంతమంది రాజకీయ నాయకులు తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీలో ఉన్న స్నేహపూర్వకంగా ఉన్నారు. ధర్మపురి అరవింద్ గారి కుటుంబం చూసుకున్నా చాలా కుటుంబాలు ఉన్నాయి. అట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి. అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, స్నేహపూర్వకంగానే ఉంటారు, బయట ఏమైనా మాట్లాడుకున్నా. కానీ ఇక్కడ ఎందుకో ముద్రగడ పద్మనాభ గారికి ఆత్మాభిమానం ఎక్కువ అనుకుంటా, కాస్త ఆయన చాలా ఇగో అట్టయింది బాగా కూతురు విషయంలో. అంతకు మించి కూతురు కూడా అలాగే ప్రవర్తించింది. కాకపోతే ఇక్కడ ఇంత దాకా తెగేదాకా లాగింది అది సమస్య. నేను ఆమెని నిన్న ముద్రగడ పద్మనాభ గారి ఆ పార్థివ దేవాన్ని చూడడానికి రానియకపోవడం పరిస్థితులని ఖచ్చితంగా తప్పుపడతాను. ఎవరు అడ్డుకున్నా వాళ్ళని తప్పుపడతాను. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశం, నా కూతురు నా శవాన్ని కూడా ముట్టుకోకూడదు ఉంచండి అని చెప్పాడే. ఏకంగా ముద్రగడ పద్మనాభం గారు కూడా నన్ను చూడడానికి కూడా రావద్దు, నన్ను తలగొనొద్దు కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. అంతలా కూతురు మీద ద్వేషాన్ని కలిగించుకున్నది ఆమె. ఆయన అలా అనడం, ఎవ్వరు ఎంత చెప్పినా కూడా, పిల్లలు ఎంత ఆగం చేసినా, కన్న తల్లి కొట్టినా కూడా పిల్లల మీద ప్రేమ ఉంటుంది, లాగుతూ ఉంటుంది, కన్న తండ్రి కూడా లాగుతూ ఉంటుంది. అట్లాంటిది తండ్రి అంత తెగింపుకొచ్చేంత, మనసు విరిగేంత ఆమె ఎందుకు చేసిందో అయితే అర్థం కావట్లేదు. అది కుటుంబ వ్యవహారమే. కానీ ఏకంగా ఆయన వీడియోలు ఎక్కి చెప్పేశాడు, స్టేజీలు ఎక్కేసి వీడియో సాక్షిగా చెప్పాడు ఏం జరిగిందో. ఇక్కడ నిన్నంతా కూడా డ్రామా ఎంత ఘోరంగా అంటే, మంచి నాయకుడు ఎంత గౌరవప్రదంగా అదేమంటాం గౌరవవందనంతో అఫీషియల్ ప్రభుత్వం ఇచ్చేటువంటి వీడుకోలు, గౌరవవందనంతో లాంఛనాలతోటి ఆ సంస్కారాలు జరగాల్సిన కార్యక్రమం అది. కాకపోతే ఆయన కోరుకున్నాడు నాకు లాంఛనాలతో చేయాల్సి అక్కర్లేదని. అయినా బలవంతంగా వచ్చారు. బలవంతంగా వస్తుంటే వీళ్ళు ఊరుకోలేదు, దాన్ని వీళ్ళు రిఫ్యూజ్ చేశారు, దాన్ని తిరస్కరించారు. అక్కడ ఒక పార్థివ ఆత్మ ఇంకా నాకు తెలిసి ఇంకా విడిపోదు. మనకు హిందూ సిద్ధాంతాలు ఉంటాయి, కాష్టం పెట్టిన పగిలిన తర్వాతనే ఆత్మ నుంచి వెళ్ళిపోతుంది అంటూ రకరకాల కథనాలు ఉంటాయి. అక్కడ ఉండగానే ఈ విధంగా ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నా, ఏం జరిగినా అంత రాద్ధాంతం జరుగుతూ శాంతియుతంగా ఏకవచనంతో, ఏకాభిప్రాయంతో, అంటే చచ్చిపోయిన తర్వాత మనం సామెత ఏదో చెప్పారు నిన్న, ఎన్ని ఉన్నా కూడా చనిపోయిన తర్వాత చివరికి అంతకు మించింది ఏముంటుంది, రాజీకి వస్తాం. ఇంకా చనిపోయిన తర్వాత కోపాలు తాపాలు ఏముందిలే, అందరు కలిసిపోతాం జనరల్. అక్కడ కూడా ఆ స్థితి కూడా లేదు. అక్కడ ఇంత దయనీయ పరిస్థితిలో ముద్రగడ పద్మనాభ గారు ఎంత వైభవంగా బతికాడో, ఎంత రకంగా చేశాడో. పాపం ఆయన చనిపోయిన తర్వాత ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకే బాధ అనిపించింది. ఒక మనిషి గొప్పగా వెళ్ళాల్సిన, గౌరవప్రదంగా వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా ఆ కూతురు
కూతురు తండ్రిని చూడాలనే ఆరాటం ఉంటుంది, కానీ మరి ఆ చూసే ఆరాటం నిన్న నెల రోజులు హాస్పిటల్లో ఉంటే వెళ్ళారా? వెళ్ళడానికి ప్రయత్నం చేశారా? వెళ్ళినట్టు ఆరాటపడ్డారేమన్నా? ఆపరేషన్ చేసుకుని ఇంటికి వెళ్తే ఇంట్లోకి రానియలేదని చెప్తా ఉన్నాడు. ఏం కక్ష? రాజకీయ విభేదం ఉంటే మీకు ఎందుకు అంతలో వచ్చింది? ఆస్తుల పంపకాల తేడా వచ్చిందా? నాకేం తెలియదు. రాజకీయ కంపారిటివ్ ఉంది మీ మధ్య. మీరు ఎంత ద్వేషంగా ఇతర వారిని తిడతారో మా పార్టీలో మీకు అంత స్థానం పెరుగుతుందని ఉన్న గైడ్ లైన్ ఉందా? అందుకనే మీ తండ్రి గారిని ఆ విధంగా విమర్శించారా? మీకు పార్టీలో స్థానం కోసం ఏమైనా ప్రయత్నం చేశారా? అట్లా తిడితేనే ప్రయత్నం వస్తుంది, మీకు స్థానం వస్తుందేమో చెప్పారా? అనుకున్నారా మీరు? అట్లా ఉండదు కదా. అట్లా ఎవరు ఉందా? తండ్రి మీద కూతుర్ని ఎగదొస్తారా? ఎవరన్నా ఎగదేశారా? మీరే చేశారా? మరి తండ్రి 20-30 ఏళ్ళలో తండ్రితో అనుసంధానం ఉంటుంది. మీకు మనస్తత్వం ఏంటి, ఆయన ఏది అవుతాడో, ఏది ఎలా స్వీకరిస్తాడో తెలియదు. ఆ మాత్రం మీకు అట్లా ప్రవర్తించి తప్పు మీ తప్పే కదా అది. సరే, కోపం వచ్చినప్పుడు కోపం మాట్లాడతాం. తండ్రి చనిపోయిన తర్వాత సహజంగానే స్త్రీకే కొంచెం లాలిత్యం, దయావృతం ఎక్కువ ఉంటుంది. ఎన్ని మాట్లాడినా తీరుతారు, ఆమె ఏడుస్తుంది, బాధపడి చూస్తానికి వస్తూ ఉంది. కానీ అక్కడ నిన్న వైఎస్ఆర్పీ పార్టీ శ్రేణులు అని చెప్పడం అనేది చాలా దుర్మార్గం కదా. తల్లి చెప్తా ఉంది రానియొద్దని. ఆ పరిస్థితులకి శవాన్ని కూడా రాజకీయంలోకి మలిపి శవరాజకీయాలు చేస్తున్నారు కదా. దీని కుటుంబాల మధ్య జరగాల్సిన చర్చని మళ్ళీ పార్టీ శ్రేణులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి పార్టీ శ్రేణులుగా మాట్లాడితే తప్పేం లేదు, మీరు మాట్లాడండి. కానీ ఆ పరిస్థితులకు మరి ఏ పార్టీ కారణం ఎవరు, ఏ పార్టీలు, వాటి గురించి చెప్పాలి కదా. మీరు ఆ పార్టీలో ఉంచి ఆ స్థానాన్ని ఆమెకు ఎందుకు కల్పించారు, ఆ పరిస్థితులకు ఎందుకు దిగజారిచ్చారు, ఇవి కూడా ఆలోచించాల్సిందే కదా. ఆపరేషన్ చేసుకునే తల్లి ఆపరేషన్ చేసుకొని క్యాన్సర్ ఆసుపత్రితో హైదరాబాద్లో మీ ఇంటికి వస్తే రాని లేదని ఆయనే చెప్తున్నాడు. మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు ఆ ఇన్ఫర్మేషన్. ఎవరైనా పరామర్శిస్తాం, బాధల్లో వచ్చినప్పుడు ఎంత కష్టం ఉన్నా పరామర్శిస్తాం తల్లిదండ్రులు అన్నా. క్యాన్సర్ అప్పుడు కూడా మీరు దాన్ని కన్సిడర్ చేయలేదని మీ తండ్రి గారే చెప్తూ ఉన్నారు. మీ రోజు చనిపోయిన తర్వాత వెళ్ళి ఇంకేదో రోధిస్తూ ఉన్నారు. సహజంగా మీ బాధను మేము అర్థం చేసుకోగలం, కరెక్టే. కానీ మీ తండ్రిని అర్థం చేసుకోలేదే, మిమ్మల్ని మేము ఈరోజు అర్థం చేసుకుంటున్నాము. దీన్ని రాజకీయం వైపు నెట్టబడి చూసినా గది బాధ అవుతూ ఉంది. ఆమె ఏడుస్తున్న ఏడుపు చూసినా హృదయం బాధ అనిపిస్తూ ఉంది. నిన్నంతా గోల అక్కడ. లాస్ట్ పోలీసులు ఆమెని తరలించారు. ఇక్కడ ఉంటే పరిస్థితి అద్భుత అటేయని చెప్పి చూపించి తీసుకెళ్ళారు. పైగా ఇంట్లోకి వెళ్ళి ఇక సార్ ఏం చెప్తున్నాడో వెళ్దాం ఒకసారి. ఇది సరే, మ్యూజిక్ ఉంది, మనం మాట్లాడండి. ఇట్లా मैं दिवाली मनाता हूँ ना मैं होली मनाता। విషయం ఏంటంటే జరిగిన దానికి అంతా రాజకీయమే కారణం. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం, ఇది ఒక పార్టీని బదనాం చేసే కార్యక్రమం కాదు. ఒక కుటుంబ వ్యక్తుల మధ్య జరిగినటువంటి, అభిమానుల మధ్య జరిగినటువంటి వ్యవహారంగా చూసి ఉంటే బాగుండేది. కానీ మీరు దాన్ని పార్టీల వైపు నెట్టేసి ప్రాపగండం చేస్తూ ఉన్నారు. మీరు ఒక పార్టీని ప్రాపగండం చేయాలంటే ఆ పార్టీకి మీరు కారణాలైనటువంటి మీరే కదా. కుటుంబాన్ని చిచ్చుపెట్టి కుటుంబాల వ్యక్తులను విడదీసినటువంటి పాపం ఎవరిది? మరే ఇక్కడ జరిగిన దాంట్లో పార్టీలది ఏం తప్పులేదు. ఇక్కడ వ్యక్తులుగా వాళ్ళు మధ్య ఉన్నటువంటి అనుబంధాల మధ్య అనుమానాలు, అభిప్రాయ భేదాలే. దానికి ఎవరు బాధ్యులు కాదు.
తండ్రిని ఆ విధంగా హత్య చేసినటువంటి కూతురు ఆమె. రాజకీయాలలో ఉన్నా కూడా ఒక యాక్చువల్గా స్త్రీ అంటేనే సెన్సిటివ్గా ఉంటుంది, ప్రేమపూర్వకంగా ఉంటుంది. తండ్రిని హత్య చేసేలా మాట్లాడింది. నాకు ఎదురు చెప్తారా నా కూతురు? ఆయన రాజకీయ ప్రభ, ఆయన లెగసీని, ఆయనను చూసి వస్తున్నటువంటి రాజకీయ ఆలోచన ఆయనకు వ్యతిరేకంగా వెళ్తా అంటే ఎదుగుదల ఎలా ఉంటుంది? ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు అదే కదా రాజకీయాల్లో. కేటీఆర్ని కవిత తిడుతుంది కాబట్టి కవితని ఎంకరేజ్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డిని షర్మిల తిడుతుంది కాబట్టి షర్మిలను ఎంకరేజ్ చేద్దాం. షర్మిలనే ట్రోల్ చేసింది వాళ్ళే. షర్మిలనే రకరకాల హీరోలతో లింకులు పెట్టినట్టుది ఆ పార్టీ అభిమానులే, ఆ పార్టీ కార్యకర్తలే, ఓ పార్టీ. ఇక్కడ కూడా సేమ్ కవితని ట్రోల్ చేశారు మొన్నటిదాకా, ఇప్పుడు ఆమెను భుజాలకు ఎత్తుకుంటున్నారు. ఇది రాజకీయ ఎత్తుకోవడం. ఇట్లా రాజకీయ ఎదుగుదల కోసం కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టడం, వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను నిప్పులు పోసి నెయ్యేసి పెద్దగా చేయడం, మళ్ళీ తగదునమ్మా అని నీతులు చెప్పడం, ఇది రాజకీయాల్లో దిగజారుతున్నటువంటి కథనానికి ఉదాహరణలు. ముద్రగడ పద్మనాభ కూతురు గారికి జరిగినటువంటి అదైతే ఇది ఉందో అది అవమానంగానే ఉంది, బాధగానే ఉంది. ఒక స్త్రీగా, ఒక కూతురుగా తను పడేటువంటి ఆ తాపత్రయం, తండ్రిని చూడాలని తాపత్రయం ఉన్నప్పటికీ కూడా ఆ పనేదో అదేదో తండ్రి గారు నన్ను నెల రోజుల నుంచి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఎక్కడ తల్లడిల్లావు, ఎక్కడికి వెళ్ళారు, పోనీ మీరు వెళ్ళడానికి ఇష్టమైతే వాళ్ళు రానియలేదు అనుకుందామా? దానికి తాలూకా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? తప్పు కదా. ఏ పార్టీ నాయకుడికి ఏదో అయితేనే గుళ్ళు గోపురాలు కడుతున్నారు, మొక్కులు చెల్లిస్తున్నారు. అభిమాన నాయకుడికే, అభిమాన హీరోకే తలకాయలు చేతులు కోసుకుంటున్నారు, గుండు కొట్టించుకుంటున్నారు, ఏటను కోస్తున్నారు సినిమా రిలీజ్ అయితేనే, దీక్షలు చేస్తున్నారు. ఏకంగా ఇక చెప్తే బాగోదు, చాలా జరిగినాయి కొన్ని. అవి చెవులు నాలుకలు కోసుకునేటువంటి సంఘటన కూడా జరిగాయి, కానీ అవి మనం చెప్పకూడదు, అనకూడదు. ఎవరికో జరుగుతున్నాయి, ఆరాటపడతారు, మెట్లెక్కి వెళ్ళిపోతారు, తలనీళ్ళ స్నానాలు చేస్తారు, రకరకాలు మొక్కులు, 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొడతారు. కనీసం అట్లాంటి ఆరాటం కనిపించినా మీలో క్రెడిబిలిటీ ఉందని అనుకునేవాళ్ళం. దీన్ని రాజకీయం చేసి రాజకీయ విమర్శలు చేయడాన్ని నేను విమర్శిస్తున్నాను. ఈ పరిస్థితులకు రావడం చాలా బాధాకరం. చేతులారా చేసుకుంది క్రాంతి గారు. ఆ పరిస్థితులు చనిపోయిన తర్వాతైనా వీలైనా రాజ్యపడి అయ్యో ఏదో కోపం మీద అలా అనంత మాత్రాన తండ్రిని చూడకుండా ఇస్తామా అని చెప్పి వీళ్ళు కానీ వీళ్ళ అభిమానులు కానీ వాళ్ళ అమ్మగారు కూడా చూడనీయలేదు, రానియకూడదు అని అన్నట్టుగానే తెలుస్తుంది. నిజమైతే అది నిజంగా కావచ్చు. లేదంటే అంతమంది ఆమెను రిఫ్యూజ్ చేస్తుంటే ఎట్టడా మన బిడ్డను ఎలా కొడతారు, రా బిడ్డ అని చెప్పి ఆమె చేతులు పట్టుకుని తీసుకుని వెళ్ళి ఉంటుంది. కానీ అది ఏం జరగలేదంటే తల్లికి కూడా ఇష్టం లేదంటే అంత మనసు విరిగింది. కన్న తల్లికే మనసు విరిగేటువంటి ప్రవర్తన చేసి ఈరోజు కబుర్లు ఏడుస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది, నీకు వచ్చినటువంటి బాధను చూసినాక. కానీ నీ బాధని కూడా రాజకీయం చేసి విమర్శల పాలు చేస్తున్నారు చూసారా, దాన్ని కూడా క్యాచ్ చేసుకుంటున్నారు చూసారా, ఎంత దుర్మార్గం. ఈ సందర్భంలో మౌనం వహించాలి, ఈ సందర్భంలో తటస్థం వహించాలి, ఈ సందర్భంలో న్యూట్రల్గా ఉండాలి. ఒక తల్లిదండ్రులు, ఒక తల్లి కూతురికి వచ్చిన దాన్ని కూడా పార్టీల వైపు నెట్టేసి పూసి నీచాతి నీచంగా రాజకీయాలు చేస్తుంటే శతకోటి వందనాలు రాజకీయాలకు.